ఓం శాంతి 31/5/22. మధురమైన పిల్లలు, మనం శ్రీమతంపై మన తనువు, మనస్సు, ధనములతో విశేషంగా భారతదేశమును మరియు మొత్తం ప్రపంచమును స్వర్గంగా తయారు చేసే సేవను చేస్తున్నాము అన్న శుద్ధ నశ మీకుండాలి. ప్రశ్న: పిల్లలైన మీలో కూడా అందరికన్నా ఎక్కువ సౌభాగ్యశాలులు అని ఎవరిని అంటారు? జవాబు: ఎవరైతే జ్ఞానమును బాగా ధారణ చేసి ఇతరుల చేత కూడా చేయిస్తారో వారు చాలా చాలా సౌభాగ్యశాలులు. భారతవాసులైన పిల్లలైన మీ సౌభాగ్యము అపారమైనది. మీకు స్వయంగా భగవంతుడే కూర్చుని రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మీరు సత్యమైన ముఖ వంశావళి బ్రాహ్మణులుగా అయ్యారు. మీ ఈ వృక్షము మెల్లమెల్లగా వృద్ధిని పొందుతూ ఉంటుంది. మీరు ఇంటింటిని స్వర్గంగా తయారు చేసే సేవను చేయాలి. ఓం శాంతి. మనం సైన్యమని పిల్లలేని మీరు భావిస్తారు. మీరు అందరికన్నా శక్తివంతులు, ఎందుకంటే మీరు సర్వశక్తివంతుని శివశక్తి సైన్యము. ఇంతటి నశ మీకు ఎక్కి ఉండాలి. బాబా ఇక్కడ నశ ఎక్కిస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడంతో మర్చిపోతారు. శివశక్తి సైన్యమైన మీరు ఏం చేస్తున్నారు? రావణుని సంకెళ్లలో బంధింపబడి ఉన్న మొత్తం ప్రపంచమంతటిని మీరు విముక్తులను చేస్తారు. ఈ ప్రపంచం శోకవాటికలో ఉంది. విమానాలలో తిరుగుతూ ఉన్న, పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉన్న ఇవన్నీ అంతమవునున్నాయి. దీనిని మృగతృష్ణ వంటి రాజ్యము అని అంటారు. బయట నుండి ఎంతో ఆడంబరంగా ఉంటుంది, కానీ లోపలంతా ఖాళీయే ఉంది. ద్రౌపది ఉదాహరణ కూడా ఉంది. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా ఉంది అని బాబా చెప్తున్నారు. అంటే కల్పకృతం వచ్చినప్పుడు ఏది జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది అని బాబా చెప్తున్నారు. విభజన కూడా జరిగింది, అది మీరు చూస్తున్నారు. అంతేకాని యుద్ధ మైదానము మొదలైన వాటి విషయమే లేదు. ఇతడి రథము, ఇతడిలో శివ్ బాబా విరాజమానమై పిల్లలకు జ్ఞానమునిస్తారు. మీరు భారతదేశమునకు సేవ చేస్తున్నారు. భారతదేశంలో జరుపుకొనబడే పండుగలన్నీ ఈ సమయానికి చెందినవే. త్రినేత్ర కథ, గీతాగాథ, శివపురాణము, రామాయణము మొదలైనవన్నీ ఈ సమయం గురించి తయారు చేయబడినవే. సత్య త్రేతాయుగాలలో ఈ విషయాలు లేవు. బాబా చెప్తున్నారు, సత్య త్రేతాయుగాల్లో ఈ విషయాలు లేవు. ఆ తర్వాత శాస్త్రాలు తయారు చేయటం మొదలుపెట్టారు. అవి మళ్ళీ తయారవుతాయి. పిల్లలైన మీరు అన్నీ అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు పూర్తిగా ఘోర అంధకారంలో ఉండేవారు. సాధు సన్యాసులు మొదలైన వారెవరు సృష్టిని యథార్థ రీతిగా తెలుసుకోరు. ఇప్పుడు పిల్లలేని మీకు శుద్ధ అహంకారం ఉండాలి. మీరు తనువు, మనస్సు, ధనముల ద్వారా భారతదేశమునకు సేవను చేస్తున్నారు. విశేషంగా భారతదేశమునకు
మరియు మొత్తం ప్రపంచమంతటికి సేవ చేస్తున్నారు. బాబా సహాయం ద్వారా మనకు ముక్తి, జీవన్ముక్తులకు త్రోవను చూపుతాము. మీరు శ్రీమతంపై ఈ సేవను చేస్తున్నారు. శ్రీమతమును శివ్ బాబా ఇస్తారు, కానీ శివుని పేరును తొలగించి వేశారు. బ్రహ్మ మతమును మరియు శ్రీకృష్ణుని మతమును చూపించారు మరియు కృష్ణుడిని ద్వాపరయుగంలోకి తీసుకుని వెళ్ళారు. మీరు భారతదేశమును స్వర్గంగా అనగా వజ్రతుల్యంగా తయారు చేస్తారు. కానీ ఎంత సాధారణంగా ఉన్నారో చూడండి. ఏ అహంకారము లేదు. ఇక్కడ మీరు మీ సర్వస్వమును స్వాహా చేయాలి. ఇక్కడ మీ సర్వస్వమును స్వాహా చేయాలి అనగా శివ్ బాబాపై పూర్తిగా బలిహారం అవ్వాలి. అప్పుడు శివ్ బాబా మళ్ళీ మీపై 21 జన్మలు బలిహారం అవుతారు. ఒక్క జన్మ మీరు బాబాకి బలైతే బాబా మీకు 21 జన్మలు బలిహారం అవుతారు. గృహస్థ వ్యవహారాలను సంభాళించకండి అని బాబా అన్నారు. వాటిని కూడా సంభాళించాలి, కానీ శ్రీమతం అనుసారంగా నడుచుకోవాలి. అవినాశి సర్జన్ నుండి ఏమీ దాచకూడదు. గురువు లేకపోతే అంతా ఘోర అంధకారమే అన్న మహిమ కూడా ఉంది. శివ్ బాబా లేకుండా నేను మరియు మీరు అందరం పూర్తి ఘోర అంధకారంలో ఉండేవారమని ఈ బ్రహ్మ బాబా కూడా అంటారు. వారు శివశంకరుల్ని కలిపేశారు. బ్రహ్మ ఎవరు, ఎప్పుడు వస్తారు, వచ్చి ఏం చేస్తారు, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది. జంతువులైతే అర్థం చేసుకోలేవు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు పిల్లలైన మీరు నంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా తెలుసుకున్నారు. విద్వాంసులు, పండితులు మొదలైన వారికి ఎవ్వరికీ సద్గురువు లేకుండా అంతా ఘోర అంధకారమేనని తెలియదు. గురువులు ఎంతోమంది ఉన్నారు. అందరి సద్గురువు ఒక్కరే. వారినే వృక్షపతి అని అంటారు. కావున పిల్లలైన మీకు ఎంతో నష ఉండాలి. ఈ కళ్ళ ద్వారా చూసే ఈ ప్రపంచం అక్కడ ఉండదు. బుద్ధి ద్వారా ఏదైతే తెలుసుకుంటారో అదే ఉంటుంది. కావున ఈ పురాతన ప్రపంచం నుండి మమకారాన్ని తొలగించి వేయాలి. మీ పిల్లల్ని కూడా సంభాళించుకోవాలి. బాబాకు ఎంతోమంది పిల్లలు ఉన్నారు. బాబా, మేము మీ 2 మాసాల పిల్లలము అని బాబాతో కొందరు అంటారు. కొందరు మేము ఒకే మాసపు పిల్లలము అని అంటారు. నెల రోజుల పిల్లలు కూడా వెంటనే ధారణ చేసి ఒక్కసారిగా యువకులుగా అయిపోతారు. అలాగే కొందరు 20 సంవత్సరాల వారు కూడా చిన్నవారిగానే ఉండిపోతారు. ఇది కొత్త వృక్షమని, మెల్లమెల్లగా వృద్ధి నొందుతుందని మీకు తెలుసు. మొదట తప్పకుండా ఆకులు వెలువడతాయి, ఆ తర్వాత పుష్పాలు వెలువడతాయి. ఇక్కడే పుష్పాలు కావాలి, అక్కడ అందరూ పుష్పాలుగానే ఉంటారు. ఇక్కడ కొందరు గులాబీ పూలుగా, కొందరు చామంతులుగా అవుతారు. ఏ విధంగా ధారణ ఉంటుందో అలాంటి పదవి లభిస్తూ ఉంటుంది. అక్కడ పుష్పాల విషయమే లేదు.
ఇది పదవి విషయము. కావున ఈ కనుల ద్వారా మేము పవిత్ర శివాలయమైన స్వర్గమును చూస్తాము అన్న నష ఉండాలి అని బాబా చెప్తున్నారు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అర్ధకల్పం నుండి నామమాత్రంగా అంటూ వచ్చారు. ఆ కోరికను ప్రత్యక్షంగా బాబాయే పూర్తి చేస్తారు. అంతేకాని ఏ ఏ శాస్త్రాలనైతే వింటూ వచ్చారో అవన్నీ కేవలం ప్రగల్భాలు మాత్రమే. నవలలు చదవటం కన్నా శాస్త్రాలు చదవటం కొంత మంచిదే. నవలల కన్నా శాస్త్రాలు చదవటం మంచిదే. ధర్మాన్ని గురించి అందరూ తప్పుగా చెప్పారు. మొదట ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. ఇప్పుడు మీరు బాబాకు పిల్లలుగా అయ్యారు. కావున భారతదేశ గనులు సంపన్నంగా అయిపోతాయి. 33 కోట్ల దేవతలు ఎంతో ప్రసిద్ధమైన వారు. సత్య త్రేతాయుగాలలో అంతమంది ఉండరు. ఇది మొత్తం భారత ఖండంలోని దేవీ దేవతా ధర్మం వారి జనాభా. బయట ఎన్నో మతభేదాలు ఉన్నాయి. చైనీయులు, జపనీస్, బౌద్ధీలు ఉన్నారు. తామంతా బౌద్ధులమే అని అంటున్న ఎన్నో మతభేదాలు ఉన్నాయి. ఇక్కడ భారతదేశంలో శివ్ బాబాని తొలగించి వేశారు. వారిని గురించి ఏమాత్రమూ తెలీదు. చిత్రాలు ఉన్నాయి, మహిమ కూడా చేస్తారు, నందిగణం కూడా ఉంది. కానీ వారిని గురించి తెలియదు. శివ్ బాబా గురించి తెలియదు. నేను పరంధామం నుండి వచ్చి ఇక్కడ ఈ శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయిస్తున్నాను అని బాబా చెప్పినట్లు పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీరు చక్రాన్ని తెలుసుకున్నారు. సద్గురువు జ్ఞాన అంజనాన్ని ఇవ్వటంతో అజ్ఞాన అంధకారం వినాశనమవుతుంది. ఇంతకుముందు ఏమీ తెలీదు. ఇప్పుడు అనంతమైన తండ్రి రచయిత, డైరెక్టర్ మరియు ముఖ్యమైన నటుడని మీరు తెలుసుకున్నారు. 84 జన్మలు ఎవరు తీసుకోవాలో, ఎవరెవరు తీసుకుంటారో ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీ 3వ నేత్రం తెరుచుకుంది. కావున ఇంత నష ఉండాలి. మనుషులు సారాయి తాగినప్పుడు దివాలా తీసి ఉన్నా కానీ నేను అందరికన్నా షాహుకారును, ధనవంతుడిని అన్న నష వారికి ఉంటుంది. బ్రహ్మ బాబా వైష్ణవునిగా ఉండేవారు. ఎప్పుడూ ఏమీ ముట్టుకోలేదు. సారాయి తాగితే ఎంతో నష ఎక్కిపోతుందని విన్నారు. యాదవులు సారాయి తాగారు అని అంటారు. ముస్లింలను తయారు చేసి ఒకరి కులాన్ని ఒకరు నాశనం చేసుకున్నారు. యాదవ్ కులంలో ముస్లిం పుట్టింది అంటారు కదా, రోకలి ద్వారా వాళ్ళ కులాన్ని వాళ్ళు నాశనం చేసుకున్నారు. ఇక్కడ కూడా మిలిటరీ వారికి సారాయి తాగించటంతో చావటం లేక చంపటం వీటి లెక్క వారికి ఉండదు. నష ఎక్కిపోతుంది. కావున పిల్లలైన మీరు కూడా ఎల్లప్పుడూ నారాయణీ నషాలో ఉండాలి. మేము ఆ కల్పపూర్వపు శక్తి సైన్యము. అనేక సార్లు భారతదేశమును వజ్రతుల్యంగా తయారు చేస్తాము అన్న నష ఉండాలి. ఇందులో తికమక పడే విషయం ఏదీ లేదు. సంశయ బుద్ధులు వినాశనమవుతారు. నిశ్చయ బుద్ధులు విజయాన్ని పొందుతారు.
సంశయ బుద్ధులు ఉన్నత పదవిని పొందలేరు. ప్రజల్లో తక్కువ పదవిని పొందుతారు. అక్కడ మీ మహళ్ళలో ఎల్లప్పుడూ బాజా భజంత్రీలు మోగుతూ ఉంటాయి. దుఃఖం యొక్క విషయమే ఉండదు. ఇంతకుముందు రాజుల మహళ్ళలో ద్వారాలపై, అరుగులపై సన్నాయిలు మోగుతూ ఉండేవి. ఇప్పుడు ఆ రాజుల ఆడంబరమంతా పోయింది. ప్రజల రాజ్యంగా అయిపోయింది. మనం పవిత్రంగా అయ్యి యోగంలో ఉంటూ చక్రమును స్మృతి చేస్తూ భారతదేశమును స్వర్గంగా తయారు చేస్తామని ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు. కానీ చాలామంది పిల్లలు మర్చిపోతారు. పేదవారికి సేవ చేయటము అన్నిటికన్నా మంచి కర్తవ్యమని బాబా సలహానిస్తారు. ఈ రోజుల్లో ఎంతోమంది పేదవారిగా ఉన్నారు. రోగగ్రస్తులకు సుఖం లభించాలని మనుషులు ఎన్నో హాస్పిటళ్లను నిర్మిస్తారు. ఎవరైతే హాస్పిటళ్ళు తెరుస్తారో వారికి మరుజన్మలో మంచి శరీరం లభిస్తుంది. రోగగ్రస్తులుగా అవరు. కొందరు బాగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవరు. మరి తప్పకుండా తమ పూర్వజన్మలో ఆరోగ్యాన్ని దానం చేసి ఉంటారు. అదే హాస్పిటళ్ళని తెరవటం. కొందరు చదువులో చాలా చురుకుగా ఉంటారు. మరి తప్పకుండా ముందు జన్మలో విద్యాదానం చేసి ఉంటారు. కొందరు సన్యాసులకు బాల్యంలోనే శాస్త్రాలు కంఠస్థమవుతాయి. అప్పుడు పూర్వజన్మ సంస్కారాలను ఆత్మ తనతో తెచ్చుకుంది అని అంటారు. కావున ఇక్కడ కూడా 3 అడుగుల భూమిని తీసుకుని హాస్పిటల్ని తెరిచి దానిలో 21 జన్మల కొరకు ఆరోగ్యపు వారసత్వమును తండ్రి నుండి తీసుకోండి అని వ్రాయాలి. ఇది ఎంత సహజమైన విషయము. లక్ష్మీనారాయణులకు ఈ వారసత్వాన్ని ఎవరిచ్చారు అని మీరు అడుగుతారు. మరి అడిగేవారికి తప్పకుండా తెలిసే ఉంటుంది కదా. బాబాయే స్వర్గ రచయిత. వారు ఎలా రచిస్తారో మీరు కూర్చుని విన్నట్లయితే అర్థం చేయిస్తామని చెప్పండి. మేము కూడా వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. శివ్ బాబా, బ్రహ్మ బాబా ద్వారా స్థాపన చేయిస్తున్నారు. మరియు పాలన కూడా వారే చేస్తారు. శంకరుని ద్వారా వినాశనం కూడా జరగాలి. తప్పకుండా నరక వినాశనమే జరుగుతుంది కదా. కొత్త ప్రపంచం ఇప్పుడు తయారవుతుంది. చిన్న బ్యాడ్జీ ద్వారా బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతోందని మీరు అర్థం చేయించవచ్చు. ఇదే రాజయోగము. మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి. మన కులానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారి మనసులోకి వెంటనే వచ్చేస్తుంది. వారి ముఖము ప్రకాశిస్తూ ఉంటుంది. పురుషార్థం ద్వారా తమ వారసత్వాన్ని తీసుకుంటారు. మన బ్రాహ్మణ కులానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు శూద్రుల కులం నుండి తప్పకుండా బదిలీ అవుతారు. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. మీరు భారతదేశ సేవను ఎంతో చేస్తారు, కానీ గుప్తంగా చేస్తారు. ఇంతకు ముందు కూడా ఈ విధంగా చేశారు. డ్రామాను ఇప్పుడు బాగా తెలుసుకోవాలి. మీరు మరణిస్తే మీకు ప్రపంచమంతా మరణించినట్లే.
ఆత్మ మాత్రమే మిగిలి ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ మరణించదు. ఆత్మ శరీరం నుండి వేరైపోతే తనకిక ప్రపంచం లేనట్లే. మళ్ళీ ఎప్పుడైతే శరీరంలోకి వస్తుందో అప్పుడే తల్లిదండ్రుల సంబంధం మొదలైనవి కొత్తగా ఉంటాయి. ఇక్కడ మీరు కూడా అశరీరులుగా అవ్వాలి. ఇప్పుడు ఈ ప్రపంచం ప్రత్యక్షంగా అంతం కానున్నది. నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మల భారం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది మరియు మీరు సంపూర్ణంగా అయిపోతారు. పిల్లల నడవడిక చాలా బాగుండాలి అంటున్నారు బాబా. మాట్లాడటం, నడవటం, తినటం, తాగటం అన్నీ బాగుండాలి. చాలా తక్కువగా మాట్లాడాలి. రాజులు చాలా తక్కువగా మాట్లాడతారు మరియు మెల్లగా మాట్లాడతారు, నిశ్శబ్దంగా ఉంటారు. మీలో ఎంతో సభ్యత ఉండాలి. దేవతల్లో ఎంతో సభ్యత ఉండేది. ఇక్కడ మనుషులు కోతుల వలె ఉన్నారు, కావుననే అసభ్యంగా ఉన్నారు. ఏమాత్రమూ తెలివి లేదు. సృష్టిని స్వర్గంగా తయారు చేసే అనంతమైన తండ్రిని రాయి రప్పల్లో, కుక్క పిల్లుల్లో అన్నింట్లలోకి తోసేశారు. మాయ పూర్తిగా బుద్ధికి గోడ్రేజ్ తాళం వేసేసింది. ఇప్పుడు బాబా వచ్చి ఆ తాళాన్ని తెరుస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంతో వివేకవంతులుగా అయ్యారు. శివ్ బాబాని గురించి, బ్రహ్మ విష్ణు శంకరులను గురించి, లక్ష్మీ నారాయణులు, జగదంబ మొదలైన వారందరి చరిత్రను గురించి మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీకు సద్గురువైన శివ్ బాబా నుండి పూర్తి తెలివి లభించింది. బాబా జ్ఞాన సాగరుడు కదా. మనకెవ్వరికీ ఇంతకుముందు ఏమీ తెలియదు. మన నడవడిక కోతుల వలె ఉండేది. ఇప్పుడు మనం అన్నీ తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి. బాబా కొత్త రచనను ఎలా రచిస్తున్నారు? బాబా ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ కులాన్ని తయారు చేస్తారని మీకు తెలుసు. పూజింపబడే విగ్రహం ఏమీ మాట్లాడదు. మనమే పూజ్యులుగా ఉండేవారమని, మళ్ళీ మనమే పూజారులుగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు సత్యమైన బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు. సంగం యుగంలో సద్గురుని రచన ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు తెలుసు. దీన్ని గురించి ఇంకెవరికీ తెలియదు. లాయరు తాను ఎవరినైనా చదివిస్తే ఎలా తయారు చేస్తాడు? భగవంతుడు కూడా వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పిస్తారు. భారతవాసులైన పిల్లల సౌభాగ్యం అపారమైనది. మీలో కూడా ఎవరైతే బాగా ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయిస్తారో వారెంతో సౌభాగ్యశాలులు అంటున్నారు బాబా. ముందు ముందు ఎన్నో ఇళ్ళు స్వర్గంగా అవుతాయి. వృక్షము మెల్లమెల్లగా పెరుగుతుంది. ఇందులో శ్రమ ఉంది. ఎంతగా ఉన్నతంగా అవుతారో అంతగా మాయా తుఫాన్లు కూడా జోరుగా వస్తాయి. పర్వతాలపైకి ఎంత ఎత్తుగా వెళ్తారో అంతగా తుఫాన్లు, చలి మొదలైనవి పెరుగుతూ ఉంటాయి. సేవలో ఎంత సమయం దొరికితే అంత మంచిది. అడ్వర్టైజ్ చేయండి. మీ మనస్సుకు ఏ సలహా తడితే అది చెప్పండి. ఈ విధంగా చేయాలి అని అనండి. అప్పుడు బాబా చేయమని అనుమతినిస్తారు. పాపం మనుషులు ఎంతో దుఃఖితులుగా ఉన్నారు. ఈ సమయంలో అందరూ తమో ప్రధానులుగా అయిపోయారు. ఏ వస్తువు సత్యంగా లేదు. అసత్యమైన మాయ, అసత్యమైన శరీరము ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గవాసులుగా అవుతారు. పాట
కొత్త ప్రపంచపు మొగ్గలము. ఈ పాటలో సీత మహిమను చేస్తారు. సీత ఏ దేశానికి చెందినదో ఆ దేశం పవిత్రమైనది. మరి ఆ దేశంలోకి రావణుడు ఎలా వచ్చాడు? ఆశ్చర్యం ఏమంటే కోతుల సైన్యమును తీసుకోవటం జరిగింది అని అంటారు. ఆ కోతుల సైన్యం ఎక్కడి నుండి వచ్చింది? ఇక్కడ కూడా మనుషుల సైన్యం ఉంది. ప్రభుత్వం కోతుల సైన్యమునైతే తీసుకోదు కదా. మరి అక్కడికి కోతుల సైన్యం ఎలా వచ్చింది? ఇది కూడా అర్థం చేసుకోరు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సంపూర్ణంగా అయ్యేందుకు స్మృతి యాత్రతో మీ వికర్మల భారాన్ని దించుకోవాలి. మంచి నడవడికను ధారణ చేయాలి. సభ్యతాపూర్వకంగా వ్యవహరించాలి. చాలా తక్కువగా మాట్లాడాలి. రెండో పాయింట్, ఏ విషయంలోనూ సంశయ బుద్ధులుగా అవ్వకూడదు. భారత ఖండంను స్వర్గంగా తయారు చేసే సేవలో మీ సర్వస్వమును సఫలం చేసుకోవాలి. శివ్ బాబాపై పూర్తిగా బలిహారం అవ్వాలి. వరదానము: సర్వ ఖజానాలను విధిపూర్వకంగా జమ చేసుకుని సంపూర్ణత సిద్ధిని ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ. 63 జన్మలు అన్ని ఖజానాలను వ్యర్థంగా పోగొట్టారు. ఇప్పుడు సంగం యుగంలో సర్వ ఖజానాలను యథార్థ విధిపూర్వకంగా జమ చేసుకోండి. జమ చేసుకునేందుకు విధి ఏ ఏ ఖజానాలైతే ఉన్నాయో వాటిని స్వయం కొరకు మరియు ఇతరుల కొరకు శుభ వృత్తి ద్వారా కార్యంలో వినియోగించండి. కేవలము బుద్ధి అనే లాకర్లో జమ చేసి పెట్టుకోకండి. వాటిని స్వయం కొరకు వినియోగించండి. లేనట్లయితే లూజ్ అయిపోతాయి. కావున యథార్థ విధి ద్వారా జమ చేసినట్లయితే సంపూర్ణత యొక్క సిద్ధి ప్రాప్తమై సిద్ధి స్వరూపులుగా అయిపోతారు. స్లోగన్: పరమాత్మ ప్రేమ యొక్క అనుభవం ఉన్నట్లయితే ఎటువంటి ఆటంకము ఆపలేదు. పరమాత్మ ప్రేమ యొక్క అనుభవం ఉన్నట్లయితే ఎటువంటి ఆటంకము మిమ్మల్ని ఆపలేదు. ఈరోజు స్వమానము: నేను సిద్ధి స్వరూపాత్మను. అచ్చా, ఓం శాంతి.